తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2009లో ప్రారంభించి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6157 కోట్ల రూపాయలను మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఆ ప్రాజెక్టు యొక్క విధానము, ఆలోచన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ 6 జిల్లాలలో 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు, హైదరాబాదు నగరానికి దాహార్తిని తీర్చడానికి ఆనాడు ప్రణాళికలు వేసిండ్రు. 160 టీఎంసీలను తరలించాలి, తద్వారా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 2, 2014 కంటే ముందు 6,157 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ ప్రాజెక్టును కొనసాగించడమే కాదు 5,523 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 2015 సంవత్సరం వరకు 11,670 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు అప్పటికి పూర్తయిన తర్వాత ఆయనకు అర్ధరాత్రి పూట మరి ఎవరు ప్రత్యక్షమయ్యారో, ఎవరు ఆలోచన చెప్పినరో, ఎవరు ఆయనకి దుర్బుద్ధి కలిగించినో నాకు తెలియదు. దానికి కారణం కుటుంబ ఒత్తిడా, ఆయన ఆలోచననా, లేకపోతే కాంట్రాక్టర్లు పెట్టిన ప్రలోభమా నాకు తెలియదు అధ్యక్ష. అక్కడ బీజం పడ్డది. ఆ బీజము విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని కబలించింది అధ్యక్ష. ఆ ఆలోచనలతోని ఒక అందమైన ముసుగు, ఒక కొత్త పదాన్ని కనిపెట్టిండు, రీడిజైనింగ్ అని. అంటే పాత ప్రాజెక్టులను అన్నిటిని కూడా రీడిజైనింగ్, పునరుద్ధరిస్తాము, వాటి అన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి రీడిజైనింగ్, ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఒక పదం కనిపెట్టింది అధ్యక్ష. ఎక్కడైతే ప్రాణహిత దగ్గర ఒప్పందాల ప్రకారం ఆనాడు వెంగళరావు గారు, ఎస్బి చవన్ గారు చేసిన ఒప్పందం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి దగ్గర బారేజు నిర్మిస్తామని మనమంటే 152 మీటర్ల ఎత్తున మీరు ఈ ప్రాజెక్టు నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువ ముంపుకు గురవుతుంది, 148 మీటర్లలో నిర్మించుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ రోజు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మించొద్దు అని అభ్యంతరాలు పెట్టలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువగా ముంపుకు గురవుతుంది కాబట్టి 148 మీటర్ల ఎత్తున నిర్మించుకున్న ప్రాజెక్టులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు కావాల్సిన 165 టీఎంసీల నీళ్లు వస్తాయని సాంకేతిక నిపుణులు సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2009లోనే నేను ఇంతకుముందే చెప్పిన, ఎక్కువ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, గతము ఇంతకుముందే మీ ముందర ప్రస్తావించిన 2009లోనే సెంట్రల్ వాటర్ కమిషన్ స్పష్టంగా రాసింది 235 టీఎంసీ నీటి లభ్యత ఉంది అని. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24/10/2014 నాడు తిరిగి 205 టీఎంసీ నీటి లభ్యత ఉంది, మీకు క్లియరెన్స్లు ఇస్తున్నాము, మీరు ప్రాజెక్టు నిర్మించుకోండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్గా మనకు అనుమతులు ఇచ్చినట్టు జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు మనకు లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. అభ్యంతరం అల్లా, చర్చలల్లా నాటి విద్యాసాగర్ రావు గారు తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్ ఆ రోజు ఇతర అధికారులతో కలిసి అధ్యక్ష మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చలు చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంది అని అంటే 148, 150, 152 ఎక్కడ కడితే ఎంత మునుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలను మనం చర్చించుకోవాలని పూణేకి సంబంధించిన సంస్థకు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ముంపు ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది, మహారాష్ట్రను ఒప్పించడానికి ఏం కావాలని తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన నిపుణులు కలిసి కూర్చొని 10 నుంచి 15 రోజులలో వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం అధ్యక్ష తుమ్మిడివటి వద్ద నిర్మించే బ్యారేజ్ ఎత్తు పారామీటర్లను ఖరారు చేసే బాధ్యతను ఒక టెక్నికల్ కమిటీకి అప్పగించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తు నిర్ణయించగా తమ ప్రాంతంలో ముంపు తగ్గించేందుకు 148 మీటర్లే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ముంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని టెక్నికల్ కమిటీ పూణేలోని CWPRS అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ 10-15 రోజుల్లోనే
నివేదిక ఇవ్వాలని కూడా ఆ రోజు చర్చించింది అధ్యక్ష. ఒక పక్కన అన్ని రకాలుగా తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకొని తుమ్మిడియేటి నుంచి 4 ప్యాకేజీల కింద ఆదిలాబాద్ జిల్లాకు దాదాపుగా 1,60,000 ఎకరాలకు నీళ్లు అందించుకుంటూనే శ్రీపాద ఎల్లంపల్లిలో నీటిని నింపుకొని అక్కడి నుంచి తరలించుకుంటూ పోతే 6 జిల్లాలకు 16,40,000 ఎకరాలకు ఆయకట్టుకి ఇవ్వడమే కాదు హైదరాబాదు దాహార్తిని తీర్చడానికి ప్రణాళికలు ఉండే. ఆ లిఫ్టుల్లో తుమ్మిడిహెట్టి నుంచి తెచ్చుకునే దాంట్లో ఒకే ఒక లిఫ్ట్, అది 19 మీటర్లు, హరీష్ రావు గారు 38 మీటర్లు అన్నారు. పోని వారు అనుకున్నట్టే శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఫర్ గోదావరి వాటర్స్, గోదావరి ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా రక్త ప్రసరణ గుండెకొచ్చి గుండె నుంచి ఇతర మానవ అవయవాలకు అన్నిటికీ ఏ విధైతే రక్త ప్రసరణ జరుగుతుందో గోదావరి నదీ జలాలు, అది ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, వాన్గంగా కావచ్చు, వార్దా కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏది ఉన్నా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 160 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే. కానీ అట్లా చేయకుండా పైనుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా మొత్తం ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండు అధ్యక్ష. దానికి వ్యాప్కో సంస్థ చెప్పింది అంటుండు, వ్యాప్కో సంస్థ చెప్పలేదు అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోసే నివేదిక ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అడిగినారు, మేము వ్యాప్కోస్ని మేము తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం, 160 టీఎంసీలు, ఇక్కడ నీటి లభ్యత ఉన్నదా లేదా, సాంకేతికంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అడిగితే దాని మీద వ్యాప్కో సంస్థ సంపూర్ణంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చింది. ఇది సాధ్యమే, ఇక్కడ నిర్మించుకోవచ్చు, అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవచ్చు అని వ్యాప్కోస్ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్నే పిలిచాడు. వ్యాప్కోసు అక్కడి నుంచి మారిస్తే ఎక్కడ కట్టాలి, ఎన్ని నీళ్లు లభ్యత ఉన్నాయని అడగలేదు అధ్యక్ష. స్ట్రైట్గా ఆర్డర్ ఇచ్చిండు అధ్యక్ష. నేను మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి 3 లిఫ్టులు పెట్టి నింపుకోట పైకి తెచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నేను పోయేదలుచుకున్నా, దీని మీద నివేదిక ఇవ్వనంటే అధ్యక్ష నేను ఒక మాట అడుగుతున్నాను. మనం ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్తాం భోజనానికి, మనం అక్కడ వంట వండేవాడికి అన్ని రకాల వంటలు వస్తాయి అధ్యక్ష. ఆయనకు చికెన్ బిర్యానీ ఉండడం వస్తుంది, మటన్ బిర్యానీ ఉండడం వస్తుంది, ఎగ్ బిర్యానీ ఉండడం వస్తుంది, వెజిటబుల్ బిర్యానీ కూడా ఉండడం వస్తుంది, అదేవిధంగా రొయ్యల పులుసు కూడా చేయడం వస్తుంది. మనం ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి ఆ చెఫ్ అనేటోడు వంట చేసి పెడతాడు. మనం చికెన్ బిర్యానీ అడిగితే రొయ్యల బిర్యానీ పెట్టాడు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు వ్యాప్కోస్ని స్పష్టంగా నేను మేడిగడ్డ దగ్గర నేను బ్యారేజ్ నిర్మించదలుచుకున్నా, లిఫ్టులు పెట్టదలుచుకున్నా, ఆ పైన అన్నారం దగ్గర, ఆ పైన సుందిళ్ళ దగ్గర నేను బ్యారేజీలు నిర్మించదలుచుకున్నా, నేను లిఫ్టులు పెట్టదలుచుకున్నా, పంపులు పెట్టదలుచుకున్నా, దీనికి నివేదిక ఇవ్వమనంటే దాని మీద కూడా స్టడీ చేసి ఓకే ఫైన్ నువ్వు ఇక్కడ కట్టుకుంటా అంటే ఓకే కట్టుకో అన్నాడు. మీరు ఒక ఆర్కిటెక్ట్ని ఇల్లు కట్టడానికి వికారాబాద్లో స్థలం చూసి ఇల్లు కట్టాలనుకుంటున్నానంటే ఆర్కిటెక్ట్ వికారాబాద్ స్థలంలో ఉన్నదాన్ని బట్టి ఎట్లా కట్టుకోవాలనో సలహా చెప్తాడు. ఒకవేళ మీరు జూబ్లీహిల్స్లో స్థలం చూపించి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఎట్లా కట్టాలని ఆర్కిటెక్ట్ని అడిగితే జూబ్లీహిల్స్ స్థలానికి సరిపోయే విధంగా ప్రణాళికలు ఇస్తాడు. దానికి స్టీల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలా, ఎత్తెంత పొడిగెంత విడతెంత ఇస్తాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాడు. నాకు మేడిగడ్డ దగ్గర నేను నిర్మించాలనుకుంటున్నా, దీని మీద నాకు నివేదిక ఇవ్వమని. నువ్వు అడిగింది ఒకటైతే సాంకేతిక నిపుణుడు ఇంకొకటి ఇవ్వడు కదా. మరి నువ్వు అడిగిన దానికి ఆయన నివేదిక ఇస్తే పోనీ ఆ నివేదికనన్నా నువ్వు యాజిటీజ్గా ఇంప్లిమెంట్ చేసినావా? లేదు. బ్యారేజ్ల స్థలాన్ని మార్చండి, పంపుల స్థలాన్ని మార్చండి, అన్నిటిని మార్చుకుంటూ పోయిండు. మరి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ అందుబాటులో లేదు. పైన ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీలు పైన వాళ్ళు వాడుకుంటారు కాబట్టి 165లో 63 టీఎంసీలు తగ్గితే నీకు 102 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి తుమ్మిడేటి దగ్గర వద్దు అని నిర్ణయం తీసుకున్నా అంటున్నా. ఆ తుమ్మిడేటి దగ్గర ఉన్న నీళ్ళే కిందికి వచ్చుకుంటూ వచ్చి మేడిగడ్డ దగ్గరకు వచ్చినాయి అధ్యక్ష.
మహారాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పైన ప్రాజెక్టులు నిర్మించుకుంటే 63 టీఎంసీల నీళ్లు అక్కడ వాడుకుంటే మేడిగడ్డ దగ్గరైనా 63 టీఎంసీల పైన పట్టుకుంటే అటే వెళ్ళిపోతాయి కదా అధ్యక్ష. మేడిగడ్డ దగ్గరకు కొత్తగా వచ్చే నీళ్ళు ఎక్కడివి అధ్యక్ష? ఈరోజు పైనుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే లిఫ్టులు పంపులు తగ్గుతాయి, ప్రాజెక్టు కాస్ట్ తగ్గుతుంది. కానీ కిందికి పోయి పాతాళంలో నుంచి పైకి ఎత్తుకుంటూ వస్తే కాస్ట్ పెరుగుతుంది, కాంట్రాక్టులు పెరుగుతాయి. ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి గ్రావిటీ ద్వారా రావాల్సిన 160 టీఎంసీల నీటిని సింగిల్ లిఫ్ట్తోని తెచ్చుకోవాల్సిన నీటిని శ్రీపాద ఎల్లంపల్లిలో నింపుకోవాల్సిన నీటిని అట్లా కాదని కిందికెళ్ళి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ దగ్గర నుంచి కింది నుంచి పైకి మేడిగడ్డ నుంచి అన్నారంలో ఎత్తిపోసి అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎత్తిపోసి సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిండు అధ్యక్ష.